నాకొచ్చిన డౌట్ ఏంటంటే రామాయణం గురించి ఆలోచించినప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు రాముడికి ఎలాంటి కంఫర్ట్ జోన్స్ ఇచ్చారు? ఆయన అక్కడ అన్నాళ్ళు ఉన్నాడంటే, ఆయన అంత బాగా నేర్చుకోగలిగాడు అనంటే, అక్కడ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా నేర్చుకొని, ఇలా మనకి ఒక ఉత్తమ పురుషుడి స్టాండర్డ్స్‌ని సెట్ చేశారంటే, వాళ్ళు నేర్పించిన విద్య వీళ్ళకేంటి? అసలు రాముడు ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేశాడన్నది తెలుసుకోవాలని ఉంది మెయిన్ నాకు. సో, దాని గురించి నాకు డీటెయిల్‌గా చెప్తారా? తప్పకుండా. మన విద్యా విధానం అనేది రామాయణం నుంచే మొదలైంది. హ్మ్. అంతకుముందు లేదా అంటే ఉంది. కానీ రామాయణం నుంచే అది దానికి కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అసలు చదువుకోవాలని వాల్మీకి మహర్షి అయోధ్య ఎలా ఉంది అని వర్ణిస్తా, అయోధ్య పట్టణంలో చదువుకోని వాళ్ళంటూ ఎవరు ఉండేవాళ్ళు కాదు అని చెప్పారు. సహజంగా అందరూ ఒక మాట అంటారు. పూర్వకాలంలో ఆడవాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు అని. ఎవరు చెప్పారు? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అక్కడ అందరూ చదువుకునే వాళ్ళంటే అందరిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా. ఉన్నారు. స్త్రీలు కూడా చదువుకున్నారు. అప్పటి రోజుల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు రోజుల్లో చదివించట్లేదు పిల్లల్ని. హ్మ్. హ్మ్. ఆడవాళ్ళు కూడా చదువుకోవాల్సిందే. అందరూ తప్పనిసరిగా విద్య నేర్చుకోవాల్సిందే. వారి వారి వృత్తులను బట్టి. అప్పుడు వృత్తులను బట్టి విద్య ఉండేది. హుహు. ఇప్పుడు అందరికీ ఒకటే విద్య. అప్పుడు వృత్తులను బట్టి కూడా విద్య ఉండేది. అలా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు. ఆ రాజ్యంలో చదువుకోని వాళ్ళంటూ ఎవరూ లేరు. అవిద్యావంతులు లేరు. అంటే విద్యా వ్యవస్థ బావుంది. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే. ఇవాల్టికి ఇంత అభివృద్ధి చెందాం సాంకేతికంగా అని చప్పట్లు కొట్టుకుని, ఏదో శిఖరాలెక్కామని మనం ఇదవుతున్నామే. మరి అన్నీ మొత్తం దేశం మొత్తం విద్యా వ్యవస్థ గాని, చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ గాని చూసుకుంటే ఎక్కడున్నాం? అప్పుడు కాలం బావుందా? ఇప్పుడు కాలం బావుందా? అవునా? హ్మ్. ఇది ఒక పాయింట్.